మసీదు ఘటన డిసెంబర్ 6, 1992 మనందరికీ తెలిసిందే. అయితే ఈ డిసెంబర్ 6ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటే పశ్చిమ బెంగాల్లో మాత్రం బాబ్రీ మసీదు వివాదం ముదురుతోంది. ముర్షిదాబాద్లో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బాబ్రీ మసీదు లాంటి మరొక మసీదు నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన జరిగింది. మసీదు కోసం భూమి పూజ చేశాడు ఒక ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్. ఇతను టీఎంసీ నుంచి రీసెంట్గా సస్పెండ్ అయ్యాడు. ఈ అంశానికి సంబంధించి అక్కడ యాక్షన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతనే ఈ బాబ్రీ మసీదును పోలినటువంటి మరొక మసీదుని బాబ్రీ మసీదు ఘటన జరిగిన రోజునే పశ్చిమ బెంగాల్లో ప్రారంభించాడు. ఇటీవల ఎమ్మెల్యే కబీర్ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇది బీజేపీ విభజన రాజకీయం అంటూ తృణమూల్ కాంగ్రెస్ అంటుంటే, అయోధ్యలో గతంలో ఉన్న బాబ్రీ మసీద్ తరహాలో ముర్షిదాబాద్లో మసీదు నిర్మాణం చేస్తామంటూ ఆ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మసీదు నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఇటుకలు కూడా చాలా మంది జనం తీసుకొచ్చారు. అక్కడ మసీదు నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్నారు మరికొంతమంది నేతలు. మొత్తం మీద ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రాజకీయంగా ఈ అంశం చాలా గందరగోళాన్ని సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా మరొకసారి కమ్యూనల్ అప్పుడు జరిగినటువంటి బాబ్రీ మసీదు ఘటనను గుర్తు చేస్తూనే మరొకసారి కమ్యూనల్ సెన్సిబిలిటీస్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తోంది ప్రజలకి. ప్రజల మధ్యలో ఈ విషయాన్ని మరింత చర్చకు దారి తీసేలా చేస్తోంది. మనందరికీ తెలిసిందే బాబ్రీ మసీదు ఘటనకు సంబంధించి. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ విషయం అవసరం లేదు. కానీ పశ్చిమ బెంగాల్లో ఒక టీఎంసీ ఎమ్మెల్యే అక్కడ ముర్షిదాబాద్ అనేటువంటి ప్రాంతంలో బాబ్రీ మసీదును పోలినటువంటి ఒక మసీదును కట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద ఎత్తున పిలుపునిచ్చాడు. ఇదే సమయంలో హుమాయూన్ కబీర్ అతని పేరు. ఆ సమయంలో ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. అలాగే కమ్యూనల్ వైలెన్స్కి ఎక్కడ దారి తీస్తుందో అన్న భయంలో చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అతన్ని, అంటే మమతా బెనర్జీ పార్టీ అక్కడ అతన్ని సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. కాకపోతే ఇక్కడ ఒక డ్రామా జరుగుతోంది అంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ఎందుకు తృణమూల్ కాంగ్రెస్ కావాలనే ఈ విషయంలో రెచ్చగొడుతోంది ఆ ఎమ్మెల్యేని. ఆ ఎమ్మెల్యే అంత ధైర్యంగా వెళ్ళి ఎలా చేస్తాడు ఇదంతా అని చెప్పి బీజేపీ అడుగుతోంది. అదిగో మీరు ఆ స్కానర్స్ కూడా చూస్తున్నారు. డొనేషన్స్ కోసం పెద్ద ఎత్తున కొన్ని వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ని వేల మంది అనడానికి ఒక ఎగ్జాంపుల్, అక్కడ 7 క్యాటరింగ్ కంపెనీస్కి షాహీ బిర్యానీ వీళ్ళందరికీ వండమని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారట. ఎంతమందికి వండారంటే ఆ బిర్యానీ 40,000 మంది అతిథులు, 20,000 మంది అక్కడ స్థానికంగా ఉండేటువంటి రెసిడెంట్స్, అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక 40,000 మంది, స్థానికులు ఒక 20,000 మంది, అంటే 60,000 మందికి బిర్యానీ వండించారు, షాహీ బిర్యానీ. అక్కడ వచ్చే వాళ్ళందరికీ ఫుడ్ పెట్టడం కోసం. దానికోసం అయిన ఖర్చు కేవలం బిర్యానీకే 30 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. అండ్ 70 లక్షల రూపాయలు ఈ మొత్తం ఈవెంట్ నిర్వహించడానికి అయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఇటుకలు మోసుకుంటూ వచ్చారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుకను కాంట్రిబ్యూట్ చేశారు. అదిగో మీరు చూస్తున్నారు స్క్రీన్లో. చాలామంది ఆ ఇటుకలు తమ డబ్బులతో కొని ఎంత వాళ్ళకు తోచినంత డబ్బులు కాంట్రిబ్యూట్ చేసి, కొంతమంది అక్కడ స్కానర్ని ఉపయోగించి, ఆ క్యూఆర్ కోడ్ కూడా మీకు కనిపిస్తుంది స్క్రీన్లో, ఆ క్యూఆర్ కోడ్ను ఉపయోగించి వాటికి డబ్బులు పే చేయడం ద్వారా ఇటుకల్ని కాంట్రిబ్యూట్ చేశారు. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? గతంలో రామ మందిర నిర్మాణ సమయంలో కూడా ఇదే ప్రాసెస్ జరిగింది. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి చాలామంది రామ మందిరానికి ఇలాగే కాంట్రిబ్యూట్ చేశారు. సో సిమిలర్గా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సేమ్ బాబ్రీ మసీదు లాంటి మసీదుని అక్కడ నిర్మించబోతున్నాడు ఆ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్. అందులోనూ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, ఈ ముర్షిదాబాద్ అనేటువంటి ప్రాంతం గతంలో ఆ ప్రాంతంలో కొన్ని అల్లర్లు జరిగాయి. అట్ ది సేమ్ టైం కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రొటెస్టుల్లో అక్కడ చాలా వైలెంట్ ప్రొటెస్టులు జరగడం, పోలీసులు చర్యలు తీసుకున్న సందర్భంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఆల్రెడీ అనేక మంది గాయపడ్డారు. ఏప్రిల్లో ఈ ఘటన జరగడాన్ని మనం చూసాం. ఇంతలోనే మళ్ళీ ఇలాంటి చాలా సెన్సిబుల్ విషయంలో ఇంత పెద్ద గందరగోళం జరుగుతుంది. సో
అందులోనూ ఇప్పుడు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కమిటీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ 3,000 మంది వాలంటీర్స్ను కూడా పెట్టారు. అక్కడ ఎలాంటి జనం మధ్యలో ఇబ్బందులు లేకుండా, తోపులాటలు జరగకుండా ఉండే విధంగా. అట్ ది సేమ్ టైం NH 12 దగ్గర జరిగింది, నేషనల్ హైవే 12 దగ్గర ఈ కార్యక్రమం అంతా జరిగింది ఆ ప్రాంతంలో. కాబట్టి ఆ ప్రాంతంలో వచ్చిపోయే వాళ్ళతో ఏ ఇబ్బందులు లేకుండా 3,000 మంది వాలంటీర్స్ను కూడా ఈ కార్యక్రమం కోసం పెట్టారు. పెద్ద ఎత్తున అక్కడ స్లోగన్స్ చేశారు. నరాయి తక్బీర్, అల్లాహు అక్బర్ అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ వాళ్ళందరూ ఇస్తూ వచ్చారు. అలాగే సౌదీ అరేబియా నుంచి కొంతమంది ప్రీస్ట్స్ అంటారు వాళ్ళని, ప్రీస్ట్స్ ఆర్ రిలీజియస్ లీడర్స్ అనొచ్చు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఆ ఫోటోలో మీరు చూడొచ్చు. సౌదీ అరేబియా నుంచి, అక్కడి నుంచి కొంతమంది లీడర్స్ కూడా వచ్చి కొన్ని ప్రార్థనలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ విషయం, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ విషయం కమ్యూనల్గా, అంటే మతపరమైనటువంటి విషయాలని మరొకసారి ప్రజల మధ్యలో చర్చకు తీసుకొచ్చింది. బాబ్రీ మసీద్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చింది, చాలా సెన్సిబుల్ అయింది. అయితే ఈ విషయంలో చాలామంది కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టులో కొన్ని పిటిషన్స్ వస్తే కలకత్తా హైకోర్టు మేము ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వం, ఈ విషయంలో ప్రభుత్వం చూసుకోండి, మేము ఇన్వాల్వ్ అయ్యే విషయం కాదు, కమ్యూనల్ మ్యాటర్ ఇది, మేము ఇన్వాల్వ్ అవ్వం, మా పరిధిలోకి ఇప్పుడే రాదు ఈ విషయం అని చెప్పి క్లియర్గా చెప్పింది. అలాగే మమతా బెనర్జీ గవర్నమెంట్కి కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి అంటూ కూడా చెప్పింది. సో ఈ స్టోరీ అంతా ఒక ఎత్తు అయితే, బీజేపీ ఇప్పుడు ఈ విషయంలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది. ముస్లిం ఓట్ల కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాగా వాళ్ళు చెప్తున్నారు. రాజాసింగ్ ఈ విషయంలో మాట్లాడారు. బీజేపీ కీలక నాయకులందరూ చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. రాజాసింగ్ ఇప్పటికే ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. రాజాసింగ్ ఏమన్నారో చూద్దాం. ముర్షిదాబాద్ ఆ ప్రాంతంలో హుమాయూ ఒక వ్యక్తి ఉన్నాడు, టిఎంసి లీడర్ అయిన. బాబరీ పేరు పైన ఒక మస్జిద్ నేను కూడా చాలా పెద్ద ఎత్తున కడతా అని ఇవాళ భూమి పూజ చేయనికి ఆయన ప్లాన్ చేసిండు. నేను మన రామభక్తులకి చెప్పేది ఒక్కటే, బాబరీ మస్జిద్ ఏ విధంగా అయోధ్యలో ప్రతి ఒక్క రామ భక్తులు కలిసిమెలిసి బాబరీ మస్జిద్ని ధ్వంసం చేసినారు కదా, అదేవిధంగా బంగాల్లో ఒకవేళ బాబరీ మస్జిద్ ఈయన పూర్తిగా 3 yearsలో కడతా అంటున్నాయినా, ఒకవేళ 3 yearsలో బాబరీ మస్జిద్ మొత్తం కట్టేస్తే బంగాల్ రామ భక్తులు సహా యావత్ రామ భక్తులు యావత్ భారతదేశం నుంచి బంగాల్లో పోయి ముర్షిదాబాద్లో అదే బాబరీ మస్జిద్ కూడా కూల్చివేస్తాం. బంగాల్ రామ భక్తులు ఎట్లాంటి కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ బంగాల్లో గవర్నమెంట్ ఎవరిది మీ అందరికీ తెలుసు. హిందువుల పట్ల కానీ దేశం పట్ల కానీ వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకొని అట్లాంటి మమతా బెనర్జీ టిఎంసి గవర్నమెంట్ అక్కడ దాదాపు 1 కోటి పైన బంగ్లాదేశీ